బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు. దీంతో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి అన్ని రకాల ప్రచారాలు నిలిచిపోయాయి. అయితే చివరి రోజు కూడా అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రచారాన్ని ముగించారు. కొందరు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తే మరికొందరు ర్యాలీలు, సభలు నిర్వహించారు. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి గడువు ముగియడంతో అందరి దృష్టి పోలింగ్ పైనే పడింది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఓటింగ్ పగడ్బందీగా సాగేలా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామగ్రిని ఎస్ఆర్బీ జీఎన్ఆర్ కళాశాలలో, భద్రాద్రి జిల్లాకు చెందిన పోలింగ్ సామగ్రిని రామచంద్ర డిగ్రీ కళాశాలలో పంపిణీ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కిరణ్, ఏదైతుందో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఏర్పాట్లు ఎమ్మెల్సీ సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రశాంతంగా ప్రచారం అయితే నిన్నటికి ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు 8 గంటలకు స్టార్ట్ ఉన్న పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ 3 జిల్లాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ మొత్తం 605 పోలింగ్ బూతులు ఉన్నాయి. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 2 ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విస్తరించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఓటర్లు అవుతున్నారు. ఓవరాల్ చూసుకుంటే 2 జిల్లాల కంటే కూడా ఖమ్మం, నల్గొండ జిల్లా కంటే కూడా వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. 1,73,406 మంది వరంగల్ జిల్లా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో కూడా 1,23,985 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాకు వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 1,66,448 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ జరుగుతుంది. 3 జాతీయ రాజకీయ పార్టీలు కాబట్టి పూర్తిసారి ఇప్పటికే అభ్యర్థులు నువ్వన్నట్టు పోటీ పడుతున్న పరిస్థితుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి అధికారుల యంత్రాంగం మొత్తం పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరైతే సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళే కైవసం చేసుకోవాలని పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ లో రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కూడా తప్పకుండా మనమే సీటు కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ కూడా యోచిస్తున్న పరిస్థితి. అదే విషయానికి వస్తే బీజేపీకి సంబంధించి బీజేపీ కూడా ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో కూడా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు కలిసి పూర్తి స్థాయిలో ఇప్పటికే బీజేపీ కూడా ఎమ్మెల్సీ టికెట్ మన ఎమ్మెల్సీ కైవసం చేసుకోవాలని చెప్పి వారు కూడా పరిస్థితున్న పరిస్థితి. విషయానికి మొత్తానికైతే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మొత్తానికి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డికి ప్రచారం ఈటెల రాజేందర్ కావచ్చు, కేసీఆర్ రెడ్డి కావచ్చు, ఇలా బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర నేతలు, అగ్రనేతలంతా ప్రచారం చేసిన పరిస్థితి. ఈ అందరూ కూడా వీడియో కాల్ ద్వారా పట్టభద్రులకు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి బీజేపీ సంబంధించి. బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ సంబంధించి ఇటు ఒక పక్క కేసీఆర్, ఒక పక్క కేటీఆర్, హరీష్ రావు, ఈ అగ్రనేతలంతా కూడా ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి. కాంగ్రెస్ విషయానికి వస్తే నవీన్ సంబంధించి ఇప్పుడు నవీన్ కు మద్దతుగా ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పూర్తి స్థాయిలో అగ్రనేత కాంగ్రెస్ లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ మొత్తం ప్రచారం చేసిన పరిస్థితి. మొత్తానికి రేపు జరగబోయేటువంటి ఎన్నికలు సాయంత్రం 4 గంటల నుండి ఎల్లుండి 4 గంటల వరకే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వైన్ సప్లై బంద్ ఉన్నది. మొత్తం ఎన్నికలు జరగబోయే తేదీలో మొత్తం ఎక్కడైతుందో 3 జిల్లాలు కూడా 144 సెక్షన్ కొనసాగుతుంది. 144 సెక్షన్ అంటే ఒక పోలింగ్ బూత్ కు 200 మీటర్ల దూరంలో నుండి అక్కడ విధులు నిర్వహించాల్సి ఎవరు కూడా అక్కడికి వచ్చి ఓటు అభ్యర్థించవచ్చు. పోల్ చిట్టీలు కావచ్చు, ఇతర ఏది కూడా అక్కడ ప్రచారం చేయొద్దని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సీరియస్ ఆదేశాలు జారీ చేసి వస్తుంది. ఇప్పటికే ఓవరాల్ గా రేపు జరగబోయే పోలింగ్ కు ఊరికి ఇప్పటికే జిల్లా అధికారులు కావచ్చు, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే అన్ని జిల్లాలో ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు, కమిషనర్ పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు కూడా భారీ బందోబస్తు నడవ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే రేపు జరగబోయేటువంటి 3 జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి భారీ ఏర్పాటు చేశారు. రేపు పూర్తి స్థాయిలో ప్రశాంతంగా పోలింగ్ సాగేందుకైతే ఏర్పాట్లు చేశారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. పోలింగ్ ముగిసిన 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు. దీంతో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి అన్ని రకాల ప్రచారాలు నిలిచిపోయాయి. అయితే చివరి రోజు కూడా అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రచారాన్ని ముగించారు. కొందరు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తే మరికొందరు ర్యాలీలు, సభలు నిర్వహించారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే నల్గొండలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్. రేపు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ పట్టభద్ర ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్ర ఎన్నికలకు ఉప ఎన్నికలు రావడంతో ఒక్కసారిగా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే నల్గొండ జిల్లా కలెక్టర్ ఎలక్షన్ అధికారిగా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ
మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ నుంచి నల్గొండ జిల్లా కేంద్రం నుంచి అబ్జర్వర్ గా అయితేనేమి సంబంధించినటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ గా జిల్లా కలెక్టర్ గారు మానిటర్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 34 కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్స్ వైజ్ గా పూర్తి స్థాయిలోని ఎప్పటికక్కడ నోడల్ ఆఫీసర్స్ ని దీనికి సంబంధించినటువంటి ఓటర్స్ ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించిన 1,48,000 మంది ఓటర్స్ ఉండడం జరిగింది. పూర్తి స్థాయిలో ఓవరాల్ గా ఉన్నటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ అనే కాకుండా పూర్తి స్థాయిలో వివిధ జిల్లాల నుంచి సంబంధించినటువంటి అబ్జర్వర్స్ ఎవరైతే ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు గతంలో చేసినటువంటి అనుభవం సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొని 6 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ గాను సంబంధించిన పీఓలు గాను నియమించడం జరిగింది. వారికి ఇప్పటికే పూర్తి స్థాయిలో శిక్షణ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో జరిగినటువంటి పూర్తి స్థాయి అధికారులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఎన్నికలకు ఏ విధంగా నిర్ణయించుకోవాలి, సంబంధించినటువంటి ఓటర్స్ సంబంధించినటువంటి గైడ్ ఎలా చేయాలనేది కూడా ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఎలక్షన్ అధికారులు నోడలు చేయడం జరిగింది. సంబంధించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు ఫుట్వేర్స్ ద్వారా కూడా సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు చేరువేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక చూసినట్లయితే ప్రతి మండలం అదే సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో కాకుండా ప్రతి మండలానికి ఒక సంబంధించినటువంటి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు ఈ రోజు మధ్యాహ్నము చేరుకుంటారు. దీనికి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ సంబంధించినటువంటి సరళి కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు అన్ని పోలింగ్ బూత్ కేంద్రాలను విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈవీఎం సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ కూడా రాకుండా ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పూర్తి స్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా ఖమ్మం, వరంగల్, నల్గొండ సంబంధించినటువంటి 3 జిల్లాలోని 34 కాన్స్టిట్యూన్స్ లో జరగాల్సినటువంటి ఈ ఎన్నికలకు ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకొని సంబంధించినటువంటి ఏరియాలోని నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే ఓటకును వినియోగించుకుంటారో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటకు వినియోగించుకోవడానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో పట్టభద్రుల ఓటకు వినియోగించుకోవడంలో వారికి ముందస్తుగానే ఒక మ్యాప్ జరిగింది. తమ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఒక గూగుల్ మ్యాప్ ను కూడా ఎలక్షన్ అధికారి కూడా సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రానికి రూట్ మ్యాప్ ను కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ద్వారా క్లియర్ గా సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్ ఉన్నాడో అక్కడికి పోయి ఓటకు వినియోగించుకోవచ్చు. సంబంధించినటువంటి కేంద్రాల్లో తమకు సంబంధించినటువంటి స్లిప్ కూడా అప్పటికే సంబంధించిన ప్రాంతం నుంచి అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో స్లిప్లు కూడా అందజేయడం జరిగింది. గత 24 గంటల ముందే స్లిప్లు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓటర్కు సంబంధించినటువంటి స్లిప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇది స్థానికంగా సంబంధించినటువంటి ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారో అబ్జర్వర్స్ కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ఇక భద్రతా సంబంధించిన చూసినట్లయితే 3 అంచెల భద్రత కూడా సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే జిల్లా పోలీసే కాకుండా వివిధ సంబంధించినటువంటి ఫోర్సు ఎవరైతే బెటాలియన్ సంబంధించిన ఫోర్స్ ఉన్నారో వారిని కూడా తీసుకోవడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గతంలో జరిగిన పోలింగ్ విధానానికంటే మరొక విధంగా భద్రత ఏర్పాటు చేస్తూ జిల్లా పోలీసు వాళ్ళు కూడా ఇప్పటికీ పూర్తి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి పట్టభద్ర ఎన్నికకు ప్రశాంతంగా జరగడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంబంధించినటువంటి ఓటకు వినియోగించుకోవడానికి ఓటర్కు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రి కొత్తగూడెంలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి ఇదివరకే మొదటి విడత శిక్షణ ఇచ్చారు. ఈ రోజు జరిగే పోలింగ్ సామగ్రి పంపిణీ సమయంలోనే మలి విడత శిక్షణ ఇస్తారు. పోలింగ్ నిర్వహణపై ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేయడానికి జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనీలు అందుబాటులో ఉన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి 2 చొప్పున ఓపీఓలు విధులు నిర్వర్తించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, మొత్తంగా అయితే రేపే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఖమ్మంలో ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఖమ్మంలో శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పకడ్బందీ ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాల ప్రాంతంలో ఈ యొక్క రూట్ల వారీగా అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని పంపిణీ చేయడానికి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టేబుల్స్ కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేసి బూత్ లో వారు అంటే రూట్ మ్యాప్ అంటే ఏ రూట్ కు ఎవరు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అనే విషయాలు మొత్తం కూడా సెట్ చేశారు. దాంతో పాటు ఈ యొక్క పోలింగ్ సామాగ్రిని తరలించేటువంటి ప్రాంతాలకు జీపీఎస్ సిస్టమ్ ద్వారా ట్రాక్స్ మొత్తం కూడా సిద్ధం చేసి పెట్టేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ మొత్తం కూడా
పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకంటే వెళ్ళేటువంటి పోలింగ్ సామాగ్రి వెళ్ళేటువంటి యొక్క ప్రాంతంలో పూర్తి భద్రతా చర్యలు మొత్తం కూడా చేసుకోవడానికి అవకాశం ఏర్పడి వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఇవ్వడం జరిగింది కిరణ్ భాయ్. అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క రూట్ మ్యాప్ దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లో చేయడం జరిగింది. 144 సంఖ్యలు విధించడం జరిగింది. ఈ యొక్క బ్యాలెట్ బాక్సుల యొక్క రవాణా కోసం అని చెప్పి కూడా మొత్తం టోటల్ గా నగరంలో అంటే ఏ ప్రాంతంలోకి వెళ్తారో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి బస్సులు కావచ్చు దానికి సంబంధించిన మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.